ఇప్పుడు మనం మాట్లాడిన వాళ్ళందరూ కూడా రెగ్యులేషన్ ఉండాలి అని చెప్తున్నారు. ఈ రెగ్యులేషన్కు క్రైటీరియా ఏ విధంగా ఉండాలనేది సమస్య. జరగాలి. ఇప్పుడు నిజానికి సోషల్ మీడియాను ఒక విధంగా అభినందించవచ్చు. ఏంటంటే మెయిన్ స్ట్రీమ్లో కవర్ కాని ప్రజా సమస్యల్ని సోషల్ మీడియా కూడా ఎత్తి చూపుతుంది. ఒక విధంగా మెయిన్ స్ట్రీమ్ సోషల్ మీడియాని ఫాలో కావాల్సి వస్తుంది. ఆ విధంగా చేస్తే ఇబ్బంది లేదు. కానీ బూతులు తిట్టి మాత్రమే నాకు వ్యూస్ తెచ్చుకుంటా, బూతులు తిట్టి ఒక అటెన్షన్ గ్రాప్ చేసి పొలిటికల్ గానో లేకపోతే వేరే విధంగానో నేను పవర్ఫుల్ అవుతా, లేకపోతే ఇంకేదో విధంగా అట్రాక్షన్ తెచ్చుకుంటా అంటేనే సమస్య. అట్లా తెచ్చుకునేందుకు చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకుముందు జర్నలిస్ట్ చదవాలంటే ఉస్మాన్ యూనివర్సిటీలో జర్నలిజము, ఈనాడు జర్నలిజము, లేకపోతే ఏదో ఛానల్లో కొంత కోర్స్ చేసో ఛానల్లో కొంత ట్రైనప్ అయ్యో ఉండేది. డైరెక్ట్గా ఎటువంటి ట్రైనింగ్ లేకుండా డైరెక్ట్గా యూట్యూబ్లో ఒక చిన్న కెమెరానో ఏదో కొనుక్కొని, సరే అది ఆ ప్రయత్నం, దాన్ని కూడా తప్పుపట్టం. ఎవరికైనా సొసైటీలో ఉన్న ఇష్యూస్ని బయటికి తీసుకురావడం, సమస్యల్ని, ప్రజా సమస్యలు తీసుకురావడం నాట్ ఓన్లీ జర్నలిస్ట్, సిటిజన్ జర్నలిస్టులు అందరి విధి కూడా. కానీ ఆ పేరుతో క్రిమినల్ కేసులు ఉన్నవాళ్ళు, ఆల్రెడీ 9-10 క్రిమినల్ కేసులు ఉన్నవాళ్ళు కూడా వస్తున్నారు. అది ఇక్కడ సమస్య అవుతుంది. అయితే ఇక్కడ ఇప్పుడు జరిగిన కేసు, ఈ ఒక్క కేసే ఇప్పుడు అరెస్ట్ అయిన జర్నలిస్ట్ ఒక రేవతినే బ్లేమ్ చేయడం కాదు, ఇంతకుముందు కూడా ఇటువంటి వాళ్ళు చాలా మంది చేశారు కదా. సో నేనేమనుకుంటున్నా అంటే ఇక్కడ ఆమె జడ్జిమెంటల్ ఎర్రర్. ఆమె సీనియర్ జర్నలిస్టే, ఇంతకుముందు ఎడిటర్గా కూడా పనిచేశారు ఛానల్కి. ఇదే బీఆర్ఎస్ గవర్నమెంట్ అరెస్ట్ చేసింది ఆమెను. స్టూడియోలో డిస్కషన్ చేస్తుంటే SC/ST అట్రాసిటీ కేసు ప్యానలిస్ట్ గెట్ అవుట్ అన్నందుకు అరెస్ట్ చేశారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అలిగేషన్ ఏంటంటే ఎవరైతే అరెస్ట్ చేశారో వాళ్ళకి ఇప్పుడు క్లోజ్ అయిపోయి వాళ్ళకి అనుకూలంగా, బీఆర్ఎస్కి అనుకూలంగా కావాలని ఈ రైతుతో తిట్టించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మరీ చేశారన్నది ఆరోపణ. అదే నిజాలు పోలీసులు తేల్చాలి. కానీ ఆ అప్లోడ్ చేసిన వీడియోలో మాత్రం ఖచ్చితంగా ఆబ్జెక్షన్స్ ఉన్నాయి. దాన్ని ఎవ్వరు కూడా సమర్థించారు. అది రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు తిట్టారని కాదు, ఏ కుటుంబ సభ్యుల్ని కూడా తిట్టిన పరిస్థితి ఉంది. సో అందుకనే ఇక్కడ సమస్య వచ్చింది రేహానా. దీనికి ఏదో ఒక దగ్గర అంతం బలకాలి. ఆయన తీసుకున్న సమస్య కూడా ఆయన ఏదైతే ఆయన ఇష్యూ టేకప్ చేశారో దానికి ఇది ఒక హై టైం. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేశాడు ప్రపోజల్ అని మనం సపోర్ట్ చేయట్లేదు, లేకపోతే ఇంతకుముందు జరిగినది. కానీ ఎక్కడో ఒక దగ్గర ఆగాలి కదా. ఇంతకుముందు ఇట్లేదా? బీఆర్ఎస్ అధికారం కోల్పోవడానికి ప్రధాన కారణం నిజం మెయిన్ స్ట్రీమ్ మీడియాది ఎంత రోల్ ఉందో సోషల్ మీడియాది కూడా అదే విధంగా రోల్ ఉంది. కానీ ఇప్పుడు అదే బీఆర్ఎస్ దాన్ని రియలైజ్ అయ్యి ఆ సోషల్ మీడియాను ఎఫెక్టివ్గా వాడుకుంటుంది. ఇప్పుడు ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి దాన్ని కౌంటర్ చేసేందుకు ఆయన చేస్తున్నారు. సో ఇక్కడ ప్రభుత్వాలు మారిన కొద్దీ నెక్స్ట్ ఎవరు ప్రభుత్వంలో ఉంటే వాళ్ళను ఆబ్వియస్లీ తిడతారు కదా. సో అప్పుడు బీఆర్ఎస్కి ఇది చెడ్డ అయింది సోషల్ మీడియా. ఇప్పుడు సోషల్ మీడియాను రెగ్యులేట్ చేస్తుంటే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ ప్రతిపక్షాలు ప్రభుత్వాలు మారుతున్నాయి, వాళ్ళ వైఖరులు మారుతున్నాయి. ఇదే రేవతిని అరెస్ట్ చేసినప్పుడు రేవంత్ రెడ్డి దాన్ని ఖండించారు, బీఆర్ఎస్ అరెస్ట్ చేసినప్పుడు. ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయించారు. సో పాలకపక్షం ప్రతిపక్షం మారుతున్నాయి. కానీ ఆ కేసు వేరు, అది అరెస్ట్ చేసిన కేసు వేరు, అదొక ఫ్యాబ్రికేటెడ్ కేసు లాగా అనిపిస్తుంది ఇంతకుముందున్న కేసు. బట్ ఈ కేసులో ఉన్న అలిగేషన్ చాలా సీరియస్. అది అప్లోడ్ చేసి ఉండాల్సింది కాదు. ఎందుకు అప్లోడ్ చేశారో మరి తెలియదు. ఎందుకంటే క్లియర్ జడ్జిమెంట్ మరి ఆమెకు తెలియకుండా అప్లోడ్ చేశారా, ఏం చేశారా, తర్వాత అయినా వివరణ ఇచ్చి ఉండాల్సింది. సో ప్రభుత్వానికి ఇదే ఒక అవకాశం, పెద్ద అవకాశం ఇచ్చినట్టయింది, స్కోప్ ఇచ్చినట్టయింది. దానివల్ల జరుగుతుంది. మొత్తానికి అల్టిమేట్ గా మనం జీ తెలుగు న్యూస్ తరపున ఏంటంటే ఈ డిబేట్, ఈ చర్చ జరగడం అనేది మంచి పరిణామం. మొత్తం సోషల్ మీడియానే యూట్యూబ్ జర్నలిజం ఏమి ఉండకూడదు అన్నది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే జర్నలిస్టులకు మంచి జర్నలిస్టుల జీవన ప్రమాణాలు ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్నాయి. మిగతా సమాజంలో అందరి జీతాలు పెరిగాయి కదా. తెలంగాణ రాష్ట్రంలో తలసరి ఆదాయం పెరిగింది కదా. దేశంలో నెంబర్ 1 తలసరి ఆదాయం హైదరాబాద్ రంగారెడ్డిలో ఉంది. కానీ జర్నలిస్టుల జీతాలు ఆ విధంగా పెరగలేదు. ఈ మధ్య పెరుగుతున్నాయంటే దానికి ప్రధాన కారణం డిజిటల్ మీడియాలో మంచి శాలరీస్ ఇస్తున్నారు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కంటే. ఎందుకంటే ప్రింట్ మీడియా రెవెన్యూ తగ్గుతుంది, ఎలక్ట్రానిక్ మీడియా రెవెన్యూస్ తగ్గుతున్నాయి. బట్ డిజిటల్ మీడియా కొంత లాసులో అయినా సరే భరించైనా అక్కడ ఇస్తున్నారు. జర్నలిస్టుల జీవన ప్రమాణాలు డెఫినెట్గా పెరిగాయి.
ఆ దృష్టిలో ఆలోచిస్తే. కానీ జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయని చెప్పి ఆ ఛానళ్ళ మేనేజ్మెంట్లు లేకపోతే ఆ ఛానల్ ఏది చెప్తే అది చేయడం కూడా కరెక్ట్ కాదు. ఒక అట్రాక్షన్ చేసేందుకోసమో ఒక వ్యూవర్స్ దృష్టిని ఆకర్షించేందుకు బూతులు తిట్టడం, పర్సనల్ గా తిట్టడం, కుటుంబ సభ్యులు దాకా పోవడం, ఇవి మంచి పరిణామాలు కాదు. థంబ్నెయిల్స్ ఇష్టం ఉన్నట్టు పెట్టడం, ఇవన్నీ కూడా తప్పు కిందకే వస్తాయి. యూట్యూబ్ లో కూడా మీరు అన్నట్టు కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఉన్నాయి. నాట్ ఓన్లీ యూట్యూబ్, ట్విట్టర్ లో కూడా ఆ విధంగా ఇష్టం ఉన్నట్టు బూతులు వాడుతున్నారు. ఫేస్బుక్ పెద్ద వాళ్ళ ట్విట్టర్ అకౌంట్స్ కూడా డిలీట్ చేసిన సందర్భాలు ఉన్నాయి ట్విట్టర్. ఎస్. సో అయితే ఇక్కడ ఇప్పుడు ఇట్స్ హై టైం దీనిలో ఏదో ఒక చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక రెగ్యులేషన్ రావాల్సిన అవసరం ఉంది. ఆ రెగ్యులేషన్ వల్ల దీనికి అంటే జర్నలిస్ట్ అంటే నిర్వచనం ఏంటంటే, ఇప్పుడు మీరున్నాం, నేనున్నాం, మనం జర్నలిస్ట్ ఇన్కమ్ మీద వచ్చిన ఆదాయం మీదే మనం గడుపుతున్నాం. ఫుల్ టైం జర్నలిస్ట్లో మనం. కొంతమంది పార్ట్ టైం జర్నలిస్ట్ కూడా ఉన్నారు, వేరే బిజినెస్లు, వేరే వ్యాపారాలు, వేరే వృత్తులు చేసుకుంటూ దీన్ని కూడా ఒక గంట 2 గంటలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అది పొలిటికల్ కాకుండా ఇప్పుడు బిజినెస్ వీడియోస్ కొంతమంది పెడతారు, లేకపోతే హెల్త్ డాక్టర్స్, కొంతమంది డాక్టర్స్ కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకున్నారు. అది వేరు, ఫ్రీలాన్స్ గా దానికి సంబంధించి వేరు. బట్ ఏదైతే రాజకీయం అంటే రాష్ట్రాన్ని లేకపోతే దేశాన్ని ప్రభావితం చేసే అంశాలు ఉంటాయో వాటికి సంబంధించి రిపోర్ట్ చేసేటప్పుడు, వాటికి సంబంధించిన అంశాలను టెలికాస్ట్ చేస్తున్నప్పుడు మనం ఎటువంటి మెసేజ్ ఇస్తున్నాం సమాజానికి అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడికి రేవంత్ రెడ్డి వదలకుండా దీన్ని నిజంగానే సీరియస్ గా తీసుకుని అన్ని జర్నలిస్ట్ సంఘాలతో మాట్లాడి డెఫినెట్ గా దీనికి ఒక సొల్యూషన్ చూపిస్తారంటారా? సొల్యూషన్ ఏం లేదు, ఇంపోజిషన్ ఖచ్చితంగా ఉంటుంది. డెఫినెట్ గా ఆయన ఉక్కుపాదం మోపుతారు. అందుకనే అసెంబ్లీ స్పీచ్ లో చెప్పారు. దీన్ని నేనేమంటా అంటే దీన్ని బీఆర్ఎస్ కూడా వ్యతిరేకించకూడదు. ఎందుకంటే రేపటి రోజు వాళ్ళకు కూడా రావచ్చు కదా. వాళ్ళు ఒకరప్పుడు సఫరర్స్ కదా. హిమాంశును క్రిటిసైజ్ చేయడం కూడా తప్పే కదా. కేటీఆర్ కొడుక అవడం ఆయన చేసిన తప్పు కదా. ఆయన బాడీ షేమింగ్ చేయడం తప్పు కదా. అప్పుడు ఎవరు చేసినా తప్పే కదా. దట్ ఈస్ నాట్ కరెక్ట్ కదా. సో అల్టిమేట్ గా ఇక్కడ నష్టపోతుంది రాజకీయ నాయకులు. వాళ్ళ కుటుంబ సభ్యులు పేర్లు అనవసరంగా దీనిలో బయటకు వస్తున్నాయి. దాన్ని ఎవరు కూడా సమర్థించరు. దీనికి ఎండ్ కార్డు పడాలి, ఒక చర్చ జరగాలి. ఈ చర్చ పేరిట ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉంది, ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే, సరే దీని కంట్రోల్ పేరు మీద ఇంకెక్కువ వెళ్తే ప్రమాదం. మనం గ్రూప్ 1 ఎగ్జామ్ గురించి కవరేజ్ చేశాం, డిఎస్సి గురించి కవరేజ్ చేశాం. మనకు మైక్ పెడుతుంటే, గ్రూప్ 1 విద్యార్థుల దగ్గర మైక్ పెడుతుంటే, గ్రూప్ 2 విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తే మైక్ పెడుతుంటే పోలీసు వచ్చి మన జర్నలిస్ట్ అరెస్ట్ చేస్తారు. అది తప్పు కదా. అటువంటి కంట్రోల్ తప్పు. మనం జెన్యున్ గా విద్యార్థులు ధర్నా చేస్తుంటే వాళ్ళకి వాయిస్ వినిపిస్తున్నాం. మీడియా ఉండేదే వాయిస్ లెస్, వాయిస్ లేని వాడికి వాయిస్ ఇవ్వడం. సో అక్కడే మొత్తం సమస్య వచ్చింది. సో అందుకని ఓవరాల్ గా అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో, ఇవాళ అసెంబ్లీలో మాట్లాడారో, ఆయన కూడా కొన్ని విషయాలు డీసెన్సీ మెయింటైన్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఇవాళ ఈ అల్లనారాయణ గారు అన్నట్టు ఏమన్నారంటే, అదే భాష మాట్లాడితే మళ్ళీ బట్టలు విడదీసి కొడతాం, తోడుకలు తీస్తామని అన్నారు కదా. ఆయన హట్ అయ్యి అన్నారు, దాన్ని అర్థం చేసుకోగలం. కానీ ముఖ్యమంత్రిగా ఒక డీసెన్సీ అనేది ఉంటుంది కదా. ముఖ్యమంత్రిగా మాట్లాడే భాషకు సంబంధించి కూడా డీసెన్సీ ఉంటుంది కదా. కొంత ఆయన కూడా దాన్ని తగ్గించుకుంటే బాగుంటుంది. అయితే ఇంతకుముందు కేసీఆర్ అన్నారంటారు. ఎస్, కేసీఆర్ మాట్లాడారు చాలా, చవట, దద్దమ్మ, సన్నాసి, కిషన్ రెడ్డిని రండా అన్నారు, ఇవన్నీ మాట్లాడారు. ఉద్యమ సమయంలో మాట్లాడారంట. ఉద్యమ సమయం కాదు, ఆ తర్వాత కూడా మాట్లాడారు. కానీ లాస్ట్ 2 years తగ్గించారు ఆయన. అంటే పొలిటీషియన్ లో మెచ్యూరిటీ వచ్చిన కొద్దీ లాస్ట్ 2-3 years ఆయన కూడా తగ్గించారు. ఓకే. సో రేవంత్ రెడ్డి కూడా లాంగ్ టర్మ్, ఆయన 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండాలి, ఇప్పుడే చిట్ చాట్ చేశారు, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండాలనుకుంటే భాష మీద ఆయన కూడా కొంత కంట్రోల్ గా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఎదుటివాడు, ఇప్పుడు మన ఎదుటివాడి మీద మనం 1,000 చూపితే 4,000 మన వైపు చూపిస్తాయి కదా. పొలిటికల్ గా కూడా ఆయన ఇప్పుడు పొలిటికల్ గా అటువంటి భాష మాట్లాడకుంటే బాగుంటుంది. ఇన్ఫాక్ట్ ఎనీ పొలిటీషియన్ అటువంటి భాష మాట్లాడుకుంటే బాగుంటుంది. మళ్ళీ పొలిటికల్ భాష వేరు, కుటుంబ సభ్యుల విషయానికి వచ్చేసరికి మాత్రం ఎవరు ఈ విధంగా చేసినా, పాలిటిక్స్ లో ఉన్న వ్యక్తులకు సంబంధించిన కుటుంబ సభ్యుల గురించి బూతులు మాట్లాడితే మాత్రం దాన్ని ఎట్టి పరిస్థితిలో స్పేర్ చేయకూడదు. వాళ్ళని ఖచ్చితంగా లోపలేయాల్సిందే. ఇంట్లో కుటుంబ సభ్యుల్ని, రాజకీయ నాయకులు అయినంత మాత్రాన కుటుంబ సభ్యుల్ని బూతులు తిడితే, వేరే విషయాలు కాదు, బూతులు తిట్టేలా మాట్లాడితే మాత్రం దాన్ని ఎట్టి పరిస్థితిలో స్పేర్ చేయకూడదు.
ఇది ఖచ్చితంగా ఉండాలి. ఓకే. సో మొత్తానికి చాలా మారథాన్ చర్చ. అంటే సరే దీనిలో ఎందుకంటే ఇది జర్నలిస్ట్ కమ్యూనిటీకి సంబంధించిన సంబంధించిన చర్చ, అందరికి కాదు. బట్ ఈ చర్చ జరగాలి. మన గురించి మనమే చర్చించుకోవాలి. చాలా మంది ఏంటంటే మనం తప్పు చేస్తే, జర్నలిస్టులు లేకపోతే మీడియా హౌసెస్ తప్పు చేస్తే దాన్ని కూడా ప్రజల కామెంట్స్ ద్వారా మనం కూడా చట్టాలకు అతీతం కాదు. తప్పు చేస్తే మీరైనా నేనైనా ఎవరైనా శిక్షించాల్సిందే. చాలా మీడియా హౌస్ ఏంటంటే మిగతా వాళ్ళ తప్పులు ఎత్తి చూపిస్తాయి కానీ మనం తప్పు చేస్తే దాని గురించి మాట్లాడు. సో నేనేం భావిస్తున్నా అంటే మీడియా తప్పు చేస్తుంది, సోషల్ మీడియా డిజిటల్ మీడియా హద్దులు దాటుతుంది, మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా కొన్ని విషయాల్లో మెయిన్ స్ట్రీమ్ మీడియా హద్దులు దాటుతుంది, సోషల్ మీడియా డిజిటల్ మీడియా ఇంకా వీళ్ళు కిటికీలు తెరిస్తే వాళ్ళు డోర్లు తీసేశారు. సో దీని గురించి మన దానిలో కూడా స్పేస్ ఇవ్వాలి. మనం తప్పులు చేస్తే కూడా మనం అంగీకరించాలి. ఎస్, యాజ్ ఎ మీడియా పర్సన్ నేను చెప్తున్నా, యాజ్ ఎ జర్నలిస్ట్ ఇప్పుడు జర్నలిజం ప్రమాణాలు అయితే పూర్తిగా దిగజారిపోయాయి. అయితే జర్నలిజంలో అందరు జర్నలిస్టులు ఆ విధంగా లేరు. క్రెడిబిలిటీ ఉన్న జర్నలిస్టు, లాంగ్ టర్మ్గా మెయింటైన్ చేస్తున్న జర్నలిస్టు చాలా మంది ఉన్నారు. వ్యూస్ కోసం, పబ్లిక్ కూడా వ్యూస్ కోసం ఇట్లాంటి ఎవరైతే జిమ్మిక్కులు చేస్తున్నారో ఆ జిమ్మిక్కులు చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయకండి. మీరు అటువంటి థంబ్నెయిల్స్ని అటువంటి బూతుల్ని చూడకండి. చూడకపోతే ఆటోమేటిక్గా దారికి వస్తారు. అయితే ఆ చూడకపోవడం అన్నది ఎవరి కంట్రోల్లో లేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా చెడే ఎక్కువ నచ్చుతుంది మంచి కంటే. సో ఇక్కడ ప్రజలు కూడా దాన్ని స్టాప్ చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని ఎంకరేజ్ చేయకుండా ఉండాల్సిన అవసరం ఉంది. ఎంకరేజ్ చేయకుంటే ఇప్పుడు మిగతా జెన్యున్ జర్నలిస్టులకి ఒక బలం. ఎస్, నేను ఎటువంటి బూతు మాట్లాడకున్నా సరే నాకు ఇన్ని వ్యూస్ వచ్చాయి, ఇంతమంది చూస్తున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఛానల్ ఉంది, ఆయన యూట్యూబ్ ఛానల్ కదా, కానీ సొసైటీకి ఆయన అందిస్తున్నారు కదా. అట్లా చాలా మంది ఉన్నారు కదా. చాలా మంది జర్నలిస్టులు ఆ విధంగా ఉన్నారు. యూట్యూబ్లో వచ్చిన వాళ్ళంతా క్వాలిటీ లెస్ కాదు అని మనం చెప్పలేం. బట్ దానికి ఒకటి, ప్రజలు కూడా ఇటువంటి నిజమైన జర్నలిజాన్ని ఎంకరేజ్ చేయండి. నిజమైన జర్నలిజానికి మీరు చూడండి, వ్యూస్ ఇవ్వండి. బూతులు మాట్లాడే వాళ్ళని మీరు చూడకండి. అప్పుడు ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతాయి. బట్ ఒక జర్నలిస్ట్గా లాంగ్ టర్మ్లో ఏది సస్టైన్ అవుతుందంటే ఇదే సస్టైన్ మోడల్. మీరు 1-2 రోజులు మాట్లాడితే నడుస్తుందేమో, తర్వాత అది చెల్లదు, ప్రజలు అప్రిషియేట్ చేయరు లాంగ్ టర్మ్లో. అది మాత్రం చెప్పగలను. ఓకే.